తీన్మార్ మల్లన్న. సో తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఎమ్మెల్సీ. ఒకప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్తో ముందుకు వచ్చిన తీన్మార్ మల్లన్న రాష్ట్ర ప్రభుత్వం మీద అంటే సొంత పార్టీ పైనే తిరుగుబాటు ప్రారంభించింది. ఈ నెలలో కొత్త అధ్యక్షులు ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ నెలలో తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసే కార్యక్రమం జరగబోతా ఉన్నది. పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఒక విశ్వసనీయ సమాచారం నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటా ఉన్నా. తెలంగాణలో కొత్త ప్రాంతీయ పార్టీ రాబోతా ఉన్నది. మరి ఎవరు ఆ ప్రాంతీయ పార్టీ పెడతారు, కారణం ఏంటిదో ఈ యొక్క వీడియోలో మీకు చెప్తా మిత్రులారా. దయచేసి మిత్రులారా ఈ యొక్క వీడియోను మీరు పూర్తిగా అంటే ఒక 4 నిమిషాల వీడియో మీరు పూర్తిగా చూడండి. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏమున్నా అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న. సో తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఎమ్మెల్సీ. ఒకప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్తో ముందుకు వచ్చిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఎమ్మెల్సీ అయిండు. రాష్ట్ర ప్రభుత్వం మీద అంటే సొంత పార్టీ పైనే తిరుగుబాటు ప్రారంభించింది. సో ఇప్పటి వరకు ఇంకా తీన్మార్ మల్లన్న మీద కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోలేదు. సో పార్టీ లైన్ దాటిండు తీన్మార్ మల్లన్న. ఎప్పుడో దాటిండు పార్టీ లైన్. ఎందుకంటే కాంగ్రెస్లో స్వేచ్ఛ ఎక్కువ. పార్టీ లైన్ దాటినా సస్పెండ్ చేయాలనే ఆలోచన రాదు. అలాగే మరి ఎందుకు సస్పెండ్ చేస్తలేడు ఈయన రేవంత్ రెడ్డి మనిషా అని కొంతమంది, లేదు ఇక సస్పెండ్ చేస్తారని మరికొంతమంది, ఇవి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మొత్తానికైతే నాకున్న సమాచారం ప్రకారం ఈ యొక్క అంటే తీన్మార్ మల్లన్న రాజీనామా చేయడు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి. ఖచ్చితంగా సస్పెండ్ చేసేంత వరకు కాంగ్రెస్ మీద పోరాడదామనే ఆలోచనతో తీన్మార్ మల్లన్న ఉన్నాడు. సో ఏది ఏమైనప్పటికీ ఈ నెలలో కొత్త అధ్యక్షులు ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే ఉన్నారో కొత్త అధ్యక్షుడు ఖచ్చితంగా ఈ నెలలో తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసే కార్యక్రమం జరగబోతా ఉన్నది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఇప్పుడు బీసీ నినాదం ఎంచుకున్నాడు. నేను గతంలో తీన్మార్ మల్లన్న తిట్టేది, కానీ ఇప్పుడు ఎందుకు తిడతలేనంటే బీసీ నినాదం అంటాడు. చూద్దాం ఈ నినాదం ఎంతవరకు పోతుంది. మరి ఈ నినాదం తీన్మార్ మల్లన్న ఈ బీసీ నినాదం కరెక్టేనా, లేకపోతే మళ్ళీ ఏమైనా యూటర్న్ తీసుకుంటే కనబడుతుంది కదా మనకు. అప్పుడు మరి మన లాంగ్వేజ్ కూడా మారిపోతుంది. సో ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంటాను, అప్పుడు ఏమంటావో మీకు తెలుసు. సో కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు తీన్మార్ మల్లన్న 100కు 100% ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నాడు. సో కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టయితే సమాచారం, విశ్వసనీయ సమాచారం ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అంటే తెలంగాణలో 2 నేషనల్ పార్టీల మధ్యలోనే ఉన్నది, అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ. సో ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ ఇప్పుడు దెబ్బతిన్నది. ఇక అది లేవడం చాలా కష్టం. కాబట్టి ఈ తరుణంలో బీఆర్ఎస్ కు సంబంధించిన ఆ స్థానాన్ని పూడ్చేందుకు తీన్మార్ మల్లన్న ఈ యొక్క రాజకీయ పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లయితే సమాచారం ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో అంటే డిసెంబర్ అంటే ఈ 2024 అయిపోయే లోపు ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో బీసీ నినాదంతో కొత్త రాజకీయ పార్టీ ఉద్భవించబోతా ఉన్నది మిత్రులారా. ఇది అత్యంత నమ్మదగిన సమాచారం. మరి తీన్మార్ మల్లన్న పెట్టే ఆ పార్టీ ముందుకు పోదా అనేది మనందరం వేచి చూడాలి. దయచేసి మిత్రులారా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.